గ్రంథం సమూయేలు మొదటి గ్రంథం సమూయేలు మొదటి గ్రంథము 4వ అధ్యాయం 19వ వచనం మనం కలిపి చదువుతాం. 1 శామ్యూయల్ చాప్టర్ 3 3వ అధ్యాయము 19వ వచనాన్ని కలిపి చదువుతాం. 1 సమూయేలు 3వ అధ్యాయము 19వ వచనం కలిపి చదువుతాం. సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడై ఉన్నందున అతని మాటలలో ఏమీ తప్పిపోలేదు. మరొకసారి, సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడై ఉన్నందున అతని మాటలలో ఏదీ తప్పిపోలేదు. ప్రార్థన చేసుకోండి. దేవుని తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, మీ నమ్మకమైన ఘనమైన నామమును బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ రాత్రికాల సమయంలో సోదరుడు సతీశ్వరుని బట్టి, సోదరి దీపిక శిష్యుని బట్టి వందనాలు ప్రభా. వారి ఇల్లును ప్రేమించి ఇచ్చిన ఇద్దరు కుమారుని బట్టి వందనాలు తండ్రి. మరి తన ప్రభా హిమోని బట్టి తండ్రి, మరి 2వ సంతానంగా అనుభవించిన సమయాన్ని బట్టి వందనాలు ప్రభా. మరి సమయం యొక్క 2వ జన్మదినోత్సవంలో తండ్రి మొదటి సంవత్సరం అంతా నిండి 2వ సంవత్సరంలో కడిగి పెట్టి ఉంటుండగా ఈ శుభ సందర్భాన ప్రభా మరి తల్లిదండ్రులుగా ఏర్పాటు చేసినటువంటి యొక్క ప్రభా కూడిని బట్టి స్థుతిస్తున్నాం. తండ్రి, ఈ సమయంలో దీవెనకరంగా ఉంచండి. కొంత సమయం మీ వాక్యం ధ్యానించుకొని మీ తండ్రి మేము ప్రభా మరి మీ స్వరమును వెగలులాగున సహాయం చేయండి. ఈ కుడికంతటిని దీవించండి. అల్పయోగ దాసుడును, దుర్బలుడును, బలహీనుడును నన్ను కూడా జ్ఞాపకం చేసుకోమని కొంత సమయం ఇక్కడ గడిపి ప్రభా మరి నేను మరి మా ప్రియుల యొక్క తండ్రి జన్మదినోత్సవ మరి శుభదినాన మీ తండ్రి ఈ విధంగా ప్రభు మా ప్రభు సన్నిధిలో సంతోషించేటువంటి సమయాన్ని మాకు ప్రసాదించినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సహోదరుడు తరపున, సహోదరి తరపున రాగలిగిన బంధువులందరినీ బట్టి వందనాలు, రక్త సంబంధికులందరిని బట్టి వందనాలు, తల్లిదండ్రులను బట్టి వందనాలు, అక్క చెల్లెలందరిని బట్టి వందనాలు, రక్షించబడినటువంటి కుటుంబాన్ని బట్టి స్తుతిస్తున్నాం. ఇంకా మాకు నీ కుటుంబాల్లో ఎవరైతే ఇంకా గొప్ప రక్షణకు దూరంగా ఉన్నారో ప్రభా వారిలో కూడా గొప్ప కార్యం జరిగించమని ప్రార్థన చేస్తాం తండ్రి. మరి ఈ సమయం దీవించమని యేసు ప్రభు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రేమగల దేవుడు ఈ యొక్క లేఖన భాగంలో మనతో ఆశీర్వదించిన గారు. సరే, వాస్తవంగా నాకు పెద్ద వర్తమానం చెప్పడం అలవాటు. ఇప్పుడు ఈరోజు ఆ ఛాన్స్ లేదు, సమయం ఎక్కువ అయిపోయింది. ప్రార్థన చేసుకుంటుంటే మరి సమయం గురించి ఏం చెప్పాలంటే సమయం గురించే చెప్పుకోవాలి. నాకు దేవుడు నాకు ప్రేరేపణ ఇచ్చిందనమాట. సమయాలు 1వ సంవత్సరం, మొదటి సంవత్సరం నిండింది, 2వ సంవత్సరంలో కడుగు పెట్టాడు. మరి గత సంవత్సరం అంతా ఏ విధంగా అయితే దేవుడు కాపాడినటువంటి తీరు మనకు తెలియదు, కానీ తల్లిదండ్రులు తెలుసు కదా. అనారోగ్య సమస్యలు కావచ్చు, ఇంకేమైనా రాకపోతుంటే మంచిదే. అయితే దేవుడైతే మాత్రం గత సంవత్సరం అంతా మరి కాపాడాడు, అది మాత్రం వాస్తవం. 2వ సంవత్సరంలో ప్రవేశింపజేశాడు. పాండమిక్ మరి సిచ్యువేషన్స్ ఉన్నాయి బయట కదా, భయంకరమైనటువంటి వైరస్ వ్యాపించి బయట సిచ్యువేషన్స్గా లాస్ట్ ఇయర్ అంతా ఎవరికి సంతోషంగా ఉంది కదా. మరి ఎస్పెషల్లీ చిన్నపిల్లల విషయంలో చాలా భయం అనిపించింది, నాకైతే అనిపించింది. ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు కదా, వృద్ధులకి చిన్నపిల్లలకి అది చాలా ఘోరంగా ఉంటుందని డాక్టర్లు చెప్పినప్పుడు చాలా జాగ్రత్తగా కాపాడుకున్నాం పిల్లల్ని. అది తల్లిదండ్రులు అంతే చేశారు, కాదనట్లేదు. అయితే దేవుడు గొప్ప దేవుడు. ఆయన ఎవరంటే మరి బైబిల్ అందులో రాబడి దగ్గర మరి స్త్రీ తన గర్భమున పుట్టిన చంటి పిల్లలను మరచునా, వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మనవను అని సెలవిచ్చిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు. అమ్మా నాన్న మర్చిపోయినా కానీ మర్చిపోని దేవుడు. తల్లిదండ్రులు విడిచినా కానీ కీర్తన గ్రంథంలో ఉంటుంది కదా, తల్లిదండ్రులు విడిచినను ఎన్నో అధ్యాయము 27వ అధ్యాయము 10వ వచనం, 27:10 కీర్తన. ఫాస్ట్గా.
నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును. ఇన్ కేస్ తండ్రి కూడా మరి తాతగారిని బయట ఉన్నారు, తాతలో ఇద్దరు తాతలో దయచేసి రండి, ఏమనుకోవద్దు. సరే, మరి విడిచిపెట్టినా కానీ తల్లిదండ్రులు విడిచిపెట్టినా కానీ విడివని దేవుడు ఎడబాయిన దేవుడు ఆయన గురించి రాబడింది. పర్వతాలు తొలగిపోయిన మెట్టలు తప్పడిన. ఇక నువ్వు వేరే పాట పాడితే మళ్ళీ మేము ఆ పాట నెంబర్ చెప్తున్నాను. ఓ సామీలు మేము ఒక పాట నీదో ఒక పాట అయితే దాని నెంబర్ లేదు ఆ పాట. సరే, పర్వతాలు తొలగిపోయినా, కొండలు తత్తరిల్లినా, మెట్టలు తత్తరిల్లినా విడిచిపెట్టినటువంటి దేవుడు, అలాంటి దేవుడు మనం కలిగి ఉన్నాం. సరే, ఇక్కడ వర్తమానంలో డైరెక్ట్గా వస్తే మరి సమూయేలు గురించి మనం చూసాం, చదవండి అన్నమాట. అద్భుతమైనటువంటి మాట. మొదటి సమూయేలు 3వ అధ్యాయము 19. సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడైనందున అతని మాటలు ఏది తప్పిపోవాలి. సమూయేలు పెద్దవాడు కాగా, ఇప్పుడు మీ సమూయేలు కూడా పెద్దవాడు కావాలి. పెద్దవాడు అయ్యేటప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసండి? దేవుడు ఏం చేస్తున్నా అంటే టీచర్ కొడుకులు, కాచిపుత వాక్యం చెప్పేవాళ్ళ కొడుకులు ఎట్లనే ఉంటారు. ఇక టీచర్లు అది మరి బర్త్డే అయినా బయట. సరే కొంత సమయం ఏంటంటే సమూయేలు పెద్దవాడు కాగా రాయబడింది కదా. పెద్దవాడు అయినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? అతనికి తోడుగా ఉన్నాడు. మరి మన సమూయేలు పేరు పెట్టుకున్న ప్రతి ఒక్కరికి, చిన్న పిల్లలందరికీ కూడా దేవుడు తోడుగా ఉంటాడు అని రాయబడింది. అయితే సమూయేలు మరి ఏ విధంగా ఉన్నాడు, అతని క్యారెక్టరైజేషన్ మనం కానీ చూస్తే ఒకసారి 2 పేజీలు ఎందుకు వస్తే, సమూయేలు ఎవరంటే అండి, వాళ్ళ అమ్మగారు అంటది మరి మొదటి అధ్యాయము 26వ వచనంలో 26-27 వచనాలు, నా ఏలిన వారి ప్రాణంతోడు నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించెను. ఇప్పుడు ప్రార్థనా పుత్రుడు, ప్రార్థన ద్వారా పుట్టినవాడు ఎవరు? సమూయేలు. వాళ్ళ అమ్మగారు ఎంతో ప్రార్థన చేసినట్టు ఇప్పుడు ఇంకొక పేరు పెట్టవచ్చు మనం, దైవవరం, దేవుని వరం, ది గిఫ్ట్ ఆఫ్ గాడ్. మరి అంటే దాని అర్థం ఏంటి? దేవుడి ద్వారా గిఫ్ట్ బహుమతిగా వచ్చాడు. ఎందుకు? కఠోర శ్రమ ఉంది, కఠోర విజ్ఞాపన ఉంది, అన్న ప్రార్థన ఉంది, అక్కడ ఏడుపు, మొత్తుకోవడం, విజ్ఞాపన చేయడం, తన హృదయాన్ని కుమ్మరించడం అక్కడ ఉంది, జరిగింది. కాబట్టి దేవుడు అమ్మ ప్రార్థన నన్ను కూడా చెప్పిండు. మరి నిజమే కదా, ప్రార్థన చేసి ఎవరి కోసం? పెద్దోడి కోసం. సరే, పెద్దోడి కోసం ప్రార్థన చేశారు. ప్రైజ్ అనుకున్నారు, ప్రైజ్ అని పెట్టుకున్నారు. చాలా ప్రార్థన చేసుకున్నారని చెప్పారు అన్న. కష్టమైన సమయాలు అంతేనా? బీపీ ఎక్కువై డెలివరీ టైం చిన్నవాడుక ఇద్దరికి. సరే, ఏదో ఒకటి కష్టమైనటువంటి సమయంలో, డెలివరీ సమయంలో కొంత ఇబ్బందిగా ఉన్నప్పుడు ప్రేయర్ఫుల్గా పుట్టినటువంటి పిల్లలు వీళ్ళు. హన్నాకంతే. అది విషయం ఏంటంటే, హన్నాకు ఎట్లా దేవుడు ఇచ్చాడు, ఏ సమయంలో ఇచ్చాడు? ప్రార్థన ద్వారా పుట్టినటువంటి పిల్లోడు, దేవుడి ద్వారా గిఫ్ట్గా ఇవ్వబడినటువంటి పిల్లోడు ఇతడు. ఇక రెండో విషయం ఏంటంటే, సమయంలో రెండో లక్షణం ఏంటంటే, మొట్టమొదటేమో ప్రార్థనా పుత్రుడు అనండి. ప్రార్థనా పుత్రుడు. వీళ్ళమ్మగారు అంత ప్రార్థన పడ్డారు. మరి పిల్లోడికి ప్రార్థన చేయకుండా ఉందంటవా అమ్మా? ఓ ప్రార్థన. వీళ్ళమ్మగారు చాలా ప్రార్థన పడ్డారు. మరి ఆ పిల్లోడికి ప్రార్థన నేర్పకుండా ఉందా? లేదు, ఖచ్చితంగా నేర్పింది. దైవజనుడు సమూయేలు గారు చాలా మంచి ప్రార్థన పరుడు. మరి అధ్యాయంలో ఇదే సమూయేలు గ్రంథంలో చాలా ముందుకు పోతే, మరి నేను ప్రార్థన చేయకపోతే పాపం చేసిన ఉన్నయితా అంటాడు. ఎవరండి? సమూయేలు గారు అంటారు అన్నమాట. నేను నిమిత్తం ప్రార్థన చేయకపోతే పాపం చేసిన
12వ అధ్యాయము చూడండి, 22, 23 వచ్చు. 23 నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయటం మారుట వలన యెహోవాకు విరోధముగా పాపం చేసిన వాడనవుదును, అది నాకు దూరం అవును గాక. ఈ మాట అన్నది ఎవరండి? సమీరు. ఎక్కడ ఉంది? 20 వచ్చు. అంతటి సమీరు జనులతో ఇట్లా నేను కదా, మంచి ప్రార్థన పరుడు. పెద్దోడైనాక అంత ప్రార్థన పరుడయ్యాడు. మన పిల్లలను కూడా అట్లనే పెంచాలి, ప్రార్థన పూర్వకంగా పెంచాలి. నాకు కూడా నా కూతురు ప్రార్థన కొరకు పుట్టిందని ప్రార్థన అని పెట్టుకున్నా పేరు, వేరే ప్రార్థన పేరు. మరి ఒక్కసారి కూడా ప్రార్థన చేయదు, అన్నం తినేటప్పుడు తప్ప. అన్నం తినేటప్పుడు చేస్తాం ఏమంటే సరే. ప్రార్థన నేర్పాలి మన పిల్లలకి. ఏం నేర్పాలి? రెండవది 28 వచ్చింది. మొదటి సమయంలో 1:28 వచ్చింది. కాబట్టి నేను యెహోవాకు ప్రతిష్ఠిస్తున్నాను, నా బ్రతుకు దినములన్నిటిను యెహోవాకు ప్రతిష్ఠించడానికి చెప్పాడు. అప్పుడు వాడు అక్కడ యెహోవాకు మొరొక్కెను. చిన్నపిల్లోడు మొక్కుతున్నాడు. ఇప్పుడు ఆరాధించు. ప్రార్థన మాత్రమే కాదు, ఆరాధన కూడా చేయాలి. పిల్లలకి ఏం నేర్పాలి మనం? ప్రార్థనతో పాటు ఆరాధన. మనందరం కూడా ఆరాధన చేయాలి. ఎప్పుడు దేవుడి దగ్గర అడగటమేనా? ఆరాధన అంటే ఏంది? దేవుడికి ఇయ్యటం, ఆయన చేసినటువంటి మేలును బట్టి కృతజ్ఞత, మరి కార్యాలను బట్టి కృతజ్ఞత చెల్లించడమే ఆరాధన. మొక్కుకోవడం దేవుడికి. చూడండి, ఆమె చెప్పింది, వాడు చిన్నపిల్లోడు ఉండి అక్కడే మొక్కుతున్నాడు, అక్కడే మొక్కాడు. మొక్కవాన్ని కూడా అలా చెప్పలే. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మొక్కేను. ఎవరు? చిన్న సమయం పాలు విడిచి తీసుకొచ్చింది మందిరం కాడికి. ఏలీ గారితో మాట్లాడిన తర్వాత వాడు మొక్కుతున్నాడు ఇక దేవుడికి. అద్భుతమైనటువంటి ఆరాధన మనం కూడా చేయాలి. మనం కూడా ఇలాంటి ఆరాధన చేయాలి. ప్రభుత్వ వందనాలు చెప్పాలి. ఆయన ఎన్నో మేలు చేసిండు. కుటుంబాన్ని ఇచ్చిండు, ఉద్యోగం ఇచ్చిండు, ఆరోగ్యం ఇచ్చిండు, ఆయుష్ ఇచ్చిండు. దేవుడికి కృతజ్ఞతగా ఉండాలి. మనం థ్యాంక్ఫుల్గా ఉండాలి. ఏదో మనది మన జీవితం, మన కుటుంబం జీవితం ఇట్లా కాకుండా ఆ జీవితంలో దేవుడికి థ్యాంక్ఫుల్గా ఉండాలి. అయ్యా నువ్వు ఇచ్చిన ఇవన్నీ నీ ద్వారానే కలిగినాయి అయ్యా. సొలొమోను ఆరాధన చేస్తాడు, దావీదు ఆరాధన చేస్తాడు, భక్తులందరూ ఆరాధన చేస్తాడు. ఆయన చేసిన మేళ్ళు అయ్యి ఇవన్నీ ఏంటాయి? వాటిని ఏమంటాడు? దావీదు ఉపకారాలు అంటాడు. నువ్వు చేసిన ఉపకారాలు కదా. 103 కీర్తనలో నేను ఏది మనం నా ప్రాణం యెహోవాను అనుతించు. థ్యాంక్ఫుల్ లైఫ్ ఉండాలి. సమయంలో 2 లక్షణాలు చూస్తాం. 1 ప్రార్థనా పుత్రుడు, ప్రార్థన ద్వారా అనుగ్రహించబడినవాడు. 2 ఆరాధికుడు. అంత మాత్రమే కాదు. 3వది చూడండి, 3వ అధ్యాయము మొదటి వచ్చిన బాలుడైన సమయం ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయించుండు. పరిచర్య చేసేవాడు ఎవరు? చిన్నపిల్లోడు. మనం కూడా దేవుడి బిడ్డలుగా సరే పిల్లలకి మనం ఏం నేర్పాలా? మందిరంలో పనిచేయడం నేర్పాలి. మందిరం అంటే తక్కువ అంచనా వేయొద్దు. మందిరంలో మనం పిల్లల్ని పనిచేసేటువంటి వారుగా యెహోవాకు పరిచర్య చేస్తున్నాడు. అక్కడ ఇది మరి గమనిస్తే ఇక్కడ నొక్కి చెప్పాడు. చూడండి ఎట్లా చేస్తున్నాడంటే చూడండి, 18 వచ్చిన ఒకసారి చూడండి. 8వ అధ్యాయము 2వ అధ్యాయం 18 వచ్చి క్షమించండి 11వ వచ్చి 2:11 ఎల్కానా రామాలోని తన ఇంటికి వెళ్ళిపోయాడు. అయితే ఆ బాలుడు యాజకులను ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయించుండు. దైవ సేవకులు ఎదుట దేవుడికి సేవకు పరిచయం చేస్తాడు. పరిచర్య చేయించుండేను 3వ అధ్యాయం మొదటి వచనంలో 11వ వచనంలో ఉంది. 18వ వచనంలో ఇంకా విశేషంగా ఆయన చేశాడు. విశేషం బాలుడైన సమయంలో నారతో నేయబడిన ఎఫోదు ధరించుకొని బాలుడు, మన పెద్దవాడు కూడా కాదు, యవనస్తుడు కూడా అనట్లేదు, నారతో చేపడినటువంటి. అప్పటికే యాజకుడు స్థానంలో ఎఫోదు తీసుకునేది ఎవరు? అయితే ఇక్కడ మరి పరిచర్య చేస్తున్నాడంటే ఆయన ఏం చేస్తున్నాడు? మరి ఇప్పుడు అన్న రోజు వచ్చి మందిరంలో ఊడ్చి శుభ్రంగా అది మాపు చేసి స్వాప్ చేసి దాన్ని అంతా కడిగి చేస్తున్నాడు. ఆ పని ఆయన చేస్తారా? సమీరుడు వాళ్ళ నాన్న చేసినట్టు చేస్తారా? చేయలేడుగా. ఇప్పుడు అంటే ఏం చేస్తాడు? ఆయనకు లేదంటే శక్తి. ఇప్పుడు పిల్లలు మందిరంలో ఏ పని చేసినా చిన్న పని చేస్తారు, చాలా చిన్న పని చేస్తారు, ఎంతో చిన్న పని, లెక్కలేని పని.
అయితే మందిరంలో లెక్కలేని పని కదా ఇది అని అనుకోవద్దు. మనం ఏదైనా చేయాలా, చిన్న పని అయినా పర్వాలేదు, మందిరంలో పరిచయం చేయాలా. బాలుడా ఇప్పుడు అక్కడ మొద్దులు తీసి ఇక్కడ పెట్టాడా, అక్కడ సిమెంట్ బస్తాలు ఈ సైడ్ పెట్టాడా? కాదు కదా. బాలుడైన సమయం చేసి ఏమని చేసి ఉంటాడు? ఏదో చిన్న చిన్న అది ఆ మద్దులు దొరకడం, ఆ కిటికీలు తీయడం, ఆ మరి దీపం వెలిగించడం, ఇవే కదా. ఆ చేపలు తీయడం, ఇవే కదా. అంటే చాలా సింపుల్ పనులు. మరి ఈ చిన్న సింపుల్ పనులు మనం చేసేటువంటి వారు చిన్నయే కదా, తక్కువ కదా. ఎలిషా గారు చేతుల మీద నీళ్ళు పోసేవాడు. ఎవరికి? ఏలియా గారు. ఎలిషా గారు ఏం చేసేవాడు? ఏలియా గారికి చేతుల మీద నీళ్ళు పోసాడు. నీళ్ళు పోయటం పెద్ద పనే, కానీ బైబిల్ గ్రంథంలో పరిశుద్ధాత్మ కోట్ చేశాడు, నాకు రాసించాడు. అట్లా అందరం ఏ పనైనా మరి మనం నేర్పేటువంటి వారిగా ఉండాలి. పరిచయం చేసి ఏలి ఎదుట అంటే దాని అర్థం ఏంటి? ఏలి ఎదుట అని ఎందుకు చెప్పాడంటే ఆయన కొడుకులు చూడండి 12వ వచనం, 2వ అధ్యాయం 12వ వచనం. ఏలి అది చావు కొడుకులు బాగలేదు అయినా కానీ సిచ్యువేషన్స్ బాగలేకపోయినా కానీ చేయాలనేది ఉద్దేశం. సరే, దీని గురించి వివరణ ఇంకా ఎక్కువ అవసరం లేదు. 3 సమూయేలు యొక్క లక్షణాలు ఏంటి? 1 ప్రార్థనాపుత్రుడు, 2 ఆరాధికుడు, 3 పరిచయం చేసేటువంటి వాడు. దైవజనులకు పరిచయం చేసేటువంటి వారు ఉండాలి. మనకు కొంతమంది రంగారెడ్డి డిస్టిక్ దరిద్రం ఏంటంటే ఒక ఆయన అంటుడు, అన్నా నువ్వు అంటే సేవకుడు కాబట్టి మరి నీ ఇస్త్రీ నువ్వు తిన్నది గడు చేతి మరి ఇస్తరులకు ఇస్తారు కానీ ప్లేట్ ఇస్తారు కానీ సేవకురాలది గడు అంటే ఏందన్నా ఆమె ఆడాము కాబట్టి ఆమె ప్లేట్ ఆమె తీసుకోవాలి. మరి నేను వచ్చిన బ్యాక్గ్రౌండ్ అది కాదు, నాది ఖమ్మం జిల్లా, ఆంధ్ర చాలా సమీపంలో ఉంటుంది. ప్రభువుని బట్టి చెప్తున్నా, చెయ్యి ప్లేట్ మీద కూర్చుంటే, టేబుల్ మీద కూర్చుంటే చేతి మీద నీళ్ళు పోసి కడుక్కోవాలని వాళ్ళు ఉన్నారు. సేవకురాలకి నాకు ఆ తర్వాత తిన్న తర్వాత ఏమైనా వస్తున్నారు మంచుగానా ఇష్టారావు ఏం చేస్తుంది తెలుసా? పెరుగానం కలిపి అందులో ఏదో మిరపకాయ వస్తే తీస్తుంది. అంటే స్వాతంత్రం అంటే అన్నా ఇది కారం అవుతుంది అన్నా అందు నుంచి తీస్తుంది. నేనేమో రోత నువ్వు ఎందుకు చేపెట్టినా నేను అనలే. అక్కడ ఏం కనపడదంటే నాకు మా మీద ఉన్న ప్రేమ. దైవ సేవకుడు అది చికెన్తో తిన్న తర్వాత అవి ఉంటాయి కదా బోన్స్, అవి తీసి పెరుగన్నం వేయాలి అనే ఉద్దేశంతో ప్లేట్ తీసుకుని అవి తీసి పెరుగన్నం వేస్తుంది. యాక్చువల్గా నేను తీసి పక్కన పెట్టాలి కదా, ఆ మాత్రం చేయకపోతే ఎట్లా కదా. మరి అక్కడ జరిగింది ఏంటంటే అట్లా చేశారు. ఇప్పుడు నేను అది చూసిన తర్వాత ఇక్కడ ఇంకొక ఆయన సేవకురాలు ఇష్టం తీయాలిగా అంటుంటే కొన్ని ఏరియాల్లో అట్లా ఉంటున్నమాట. నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే నేను చేశాను, నేను పరిచయం చేసిన జీటీపీ గారు, ఫిలిప్ గారు, తీవ్ర రైజనాలు గారు. నా కుడి చేతితో నేను లెట్రిన్ గడిగిన రోజులు ఉన్నాయి. నా చేతితో జీటీపీ గారు కంచెలో చేసుకునేవాడు, అన్కాన్షియస్ ఆయన లెట్రిన్ గడిగిన నా చేతులతో. విషయం ఏంటంటే పరిచర్య విషయానికి వచ్చినప్పుడు ప్రభు సన్నిధిలో అది ఏ పనైనా చేసేటువంటి వారంగా ఉండాలి. సమూయేలు బర్త్డే ద్వారా దేవుడు మనకు నేర్పేది ఏంటంటే పరిచర్య. అది ఏ పరిచర్యను కావచ్చు, దాన్ని అక్కడ నుండి దేవుడు స్థానం మారుస్తాడు. ఇప్పుడు హెబ్రోను భూమిలోనే పరిచర్య పంపిరు, నన్ను సంవత్సరంన్నర పరిచర్యకి వేయలే. నాకు నేనున్న 4.5 ఏళ్లలో మొదటి 2 సంవత్సరాలు మాకు తెలియదు పరిచర్య అంటే కూడా తెలియదు. ఎప్పుడు బాత్రూమ్లు కడగటం, చెప్పులు స్టాండు, గేటు, టాయిలెట్ స్క్రీనింగ్. ఆ తర్వాత వేరే మన మార్కెట్ అని పాలు తేయడం అని కొంచెం పెరిగింది. ఆ తర్వాత ఆఫీసు, ఆ తర్వాత పరిచర్య, అట్లా పెరిగింది. కానీ మాకేమీ అట్లేం చేయలేదు. కానీ అనుభవమే చెప్తున్నా నేను. అన్నోడు కూడా తెలుసు, సుజిత్ బ్రదర్కి ఇంకా తెలుసు, నన్ను చూసిండు అక్కడ. అన్న 2-3 సార్లు చూసుకుంటే ఏమో గుర్తులేదు, ముఖ పరిచయం లేదు. సుజిత్ బ్రదర్ మాత్రం పక్కా మనిషి, ఆ ముఖం తెలుసున్నాను, గుర్తుపట్టిన. సరే, ఆ విషయం ఏంటంటే అది పరిచర్య చేయడం అంటే 3. 4వది 10వ 3 తర్వాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు అని పిలువగా, సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు ఆజ్ఞ ఇమ్మనెను. నీ దాసుడు ఆలకించున్నాడు ఆజ్ఞ ఇమ్ము. దేవుడు స్వరం విన్నాడు. ఎవరు? సమూయేలు. అక్కడ పెద్దోడు ఉన్నాడు, ముసలాయన ఉన్నాడు.
దేవుడు ఆయనతో మాట్లాడలే. చిన్న షడ్డీలు వేసుకొని లాగులు వేసుకొని పిల్లగాడితో మాట్లాడుతున్నాడు కానీ పెద్ద ఆయన అనుకున్నాడే ఆయనతో మాట్లాడలే. సరే ఇక్కడ ఏంటంటే వయసు కాదు కావాల్సింది, అనాయింట్మెంట్, అభిషేకం కావాలి. వయసుదే ఉంది, వయసు ఉండొచ్చు కానీ ఎవరో లేకపోతే ఉండొచ్చు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఎవరైనా సరే మనం ఏం చేయాలంటే దేవుడి స్వరాన్ని వింటున్నామా? దేవుడి స్వరాన్ని వింటున్నాం. మాట్లాడుతున్నాడు ఆయన, మాట్లాడుతున్నాడు. లేకపోతే గ్యాప్ వచ్చిందా దేవుడికి? మనకి సిగ్నల్స్ కావట్లేదు ఆయనకి, మనకి ఏమైనా తేడా వచ్చిందా? మాట్లాడాలనుకుంటుంటే అందుబాటులో లేవేమో మనం. ఆయన ఏమనుకుంటాడు? అయ్యా కొడుక కూతురా, మరి నువ్వు నాతో ఉండాలి, నేను నీ హృదయంలో ఉండాలి అని ఆయన చెప్పే సమయంలో మనం ఇంకా వేరే కాడ వేరే వ్యక్తులతో లేకపోతే వేరే విషయాల్లో నిమగ్నమై ఉంటే లేకపోతే మరి బిజీగా ఉంటే ఆయన మనతో మాట్లాడలేడు. ఆయన ఆశిస్తున్నాడు, నీ హృదయంలోకి రావాలని అంటున్నాడు, నీ హృదయంలోకి వస్తా అంటున్నాడు. రాని ఆయన స్వరం విను, మనం ఆయన స్వరం వినాలి. వింటున్నామా? మాట్లాడగలుగుతున్నాడా దేవుడు? మాట్లాడలేకపోతున్నాడా? ఏలితో ఎందుకు మాట్లాడలేదు? ఏలితో ఎందుకు మాట్లాడలేదు? ఈ సమయంతో ఎందుకు మాట్లాడలేదు? వచ్చారా? ఏలితో ఎందుకు మాట్లాడలేదు? సమయంతో ఎందుకు మాట్లాడుతున్నాడు? చిన్న సమయాలైన కానీ చిన్నపిల్లడైన కానీ దేవుడు కొంత మాట్లాడుతున్నాడు. సమయాల విషయం ఏంటంటే అసలు ఆయన ఎవరు పిలుస్తున్నారో ఆయన తెలవదు కదా. పిలిచేది ఎవరు? దేవుడు. అంటే దేవుడిలో నమ్మకం ఉంటే అమాయకులమైన అజ్ఞానులమైన మనతో మాట్లాడడానికి దేవుడు ఇష్టపడతాడు, తెలియపరచుకుంటాడు. ఆయన తెలియపరచుకొని నేనయ్యా, నేను ఫలానా అని చెప్పుకొని దేవుడు మనతో మాట్లాడు. రానిద్దామా? ఆయనతో మాట్లాడదామా? ఆయనతో మాట్లాడుకుంటూ ఉంటే బాధపడుతున్నాడు, నీ హృదయంలోకి రావాలని ఆశపడుతున్నాడు, నీతో మాట్లాడాలని కోరుతున్నాడు. ఏదిలాగా ఉండదు, మనం సమయంలాగా ఉండం. ఆయన ఆశపడుతున్నాడు. నువ్వు మరి మనం కరెక్ట్ లేకపోతే ఆయన మనతో మాట్లాడలేడు. మన హృదయంలో పాపం, మరి అపవిత్రత, దేవుడికి ఇష్టం లేనటువంటి కార్యాలు పెట్టుకుంటే ఇంకెంతకాలం జీవించినా మరి దేవుడు మనతో మాట్లాడలేడు. రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. చిన్న సమయంలో ఉన్న లక్షణం ఏంటో తెలుసు? 4వది దేవుడి స్వరం వింటున్నాడు. మనం దయ్యాల స్వరం వింటాం. ఏం స్వరాలు వింటాం? దయ్యాల స్వరం వింటాం. ఆడియో మాటలు వింటాం, చెప్పుడు మాటలు వింటాం, అబద్ధం మాటలు వింటాం, అపవిత్రమైన మాటలు వింటాం, అశ్లీలమైన మాటలు వింటాం, ఇంకేదో మాటలు వింటాం కానీ ఇంకేదో స్వరాన్ని వింటాం కానీ దేవుడి స్వరాన్ని వినం. దేవుడి స్వరం అంటే ఎట్లా వస్తుంది? వాక్యం ద్వారా వస్తుంది, దైవ సేవకుల ద్వారా వస్తుంది. తన వాక్యం చదువుతుంది, దేవుడు మనతో మాట్లాడతాడు. కాబట్టి ఆయన స్వరం వినేవారుగా ఉండాలని సమయాలు చెప్తున్నాడు. లాస్ట్లో ఒకటి చూసుకుంది. 2వ అధ్యాయము 26వ బాలుడగు సమయలు ఇంకా ఎదుగుచు యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లాడు. ఈ 4 లక్షణాలు మన దగ్గర ఉంటే ఏమవుతాం? వర్ధిల్లుతాం. సమయాలు కూడా వర్ధిల్లాలని నా ఆశ. ఇక్కడ కూర్చున్న మనందరం వర్ధిల్లాలని ఆయన నా ఆశ, దేవుడు ఆశ. మన కుటుంబాలు వర్ధిల్లాలని మన దేవుడు ఆశ. ఆయన వర్ధిల్ల చేసేవాడు, వర్ధిల్ల చేస్తాడు. ఆయన ఎక్కడ ఉంటాడు అక్కడ ఉంచాడు ఆయన. దేవుడు నువ్వు అట్లనే ఉండలే, నువ్వు ఆ సిచ్యువేషన్లోనే ఉండలే, నువ్వు అంతేలే అనడు ఆయన. ఇంప్రూవ్ చేసే దేవుడు, గొప్ప చేసే దేవుడు, పెద్దగా చేసే దేవుడు. నువ్వు ఆశీర్వదించబడతావు, భూమి యొక్క ఉన్నత స్థలానికి ఎక్కుతావు. సమయాన్ని ఆశీర్వదించు, వర్ధిల్లటం. అద్భుతమైనటువంటి వర్ధిల్లు. ఏం వర్ధిల్లు? ఎట్లా వర్ధిల్లు అంటే బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్టవా, ఎకరాల పక్కన ఎకరాలు కొంటావా, అకౌంట్లలో కోట్ల లక్షల రూపాయలు డబ్బులు పెట్టుకోవటమా? వర్ధిల్లటం అంటే అది స్పిరిచువల్, ఆత్మీయంగా. ఇప్పుడు చూడండి సమయాలు ఎలాంటి వర్ధిల్లటం. 20 వచ్చిన 19 వచ్చిన 3వ అధ్యాయం 19, 20 వచ్చిన. అది అతని మాటలలో ఏది ప్రవక్తగా స్థిరపడ్డాడు. చూడండి 20 వచ్చిన. కాబట్టి సమయాలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడినని దాని మొదలుకొని బేర్షెబా వరకు ఇశ్రాయేలు తెలుసుకొని, దాని మొదలుకొని బేర్షెబా వరకు అంటే ఇజ్రాయేల్ దేశం గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు, మన ఇండియా గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు కాశీ మొదలుకొని కన్యాకుమారి అంటాం కదా, అక్కడ కాశీ, ఈ చివరన
కనుక్కున్నారు. అట్లా ఎట్లా చెప్తామో ఇజ్రాయెల్ దేశం గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు దాని మొదలుకొని బేర్షెబా, ఇప్పుడు అట్లా సమయంలో వర్ధిల్లాడు. అతని మాటలు తప్పిపోవాలి. అది మనం ఏదైనా చెప్తే జరుగుద్ది, సక్సెస్ అవుతాం. అది స్థిరపడటం అంటే, అది వర్ధిల్లటం అంటే. ఈ వర్ధిల్లటం మనకు కావాలంటే యేసు ప్రభువునే సాధ్యం. అందుకోసం ఆయన లోకంలోకి వచ్చాడు, కలవరసంలో ప్రాణం పెట్టాడు, రక్తం మార్చాడు. మరి ఈ సమయంలో పుట్టినరోజుకి వచ్చినాం, పర్వాలేదు. మరి తాత కావచ్చు, నాయనమ్మలు కావచ్చు, అమ్మమ్మలు కావచ్చు, మేనత్తలు కావచ్చు, పిన్నిలు పెద్దమ్మలు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. యేసు ప్రభు నమ్ముంటే పర్వాలేదు, సంతోషమే. మరి మీరు ఉన్నత స్థితిగతుల్లోనే ఉన్నారని అర్థం. ఇంకా యేసు ప్రభువుని నమ్ముకోకుండా ఉంటే, ఇంకా ఆయన దూరమే పెట్టుంటే, అది తర్వాత చూద్దాంలే అనుకుంటే, అంతేలే అనుకుంటే నష్టపోవడానికి నష్టపోయే ప్రమాదం ఉంది. భయంకరమైనటువంటి నిత్య నరకానికి పాత్రలం అవుతాం. అది తప్పించాలనే ఈ సందర్భాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. బాబు పుట్టినరోజుగా మరొకసారి మాట్లాడుతున్నాడు. చాలాసార్లు విన్నాను కదా అని చెప్పి అనుకుంటున్నాం మనం. మళ్ళీ ఎప్పుడైనా చూద్దామని అనుకుంటున్నామేమో. సోదరుడు సోదరి లేదు, దేవుడు మాట్లాడుతున్నప్పుడు మరి ఇంకా మన హృదయం దేవుడికి ఇవ్వకుండా ఉంటే ప్రభుని అడుగుదాం, ప్రభుని క్షమించమని అడుగుదాం. ఆయన రక్తాన్ని కోరుకున్నాం, ప్రభా నన్ను క్షమించయ్యా, నేను పాపినయ్యా, పాపంలో పుట్టాను, పాపంలో వెళ్తున్నానయ్యా. నశించిన కరిగిపోయేటువంటి నన్ను ప్రేమించి నువ్వు నా కోసం ఈ లోకంలోకి వచ్చినావంట కదా, కలవరసంలో ప్రాణం పెట్టినావంట కదా, రక్తం మార్చినావంట కదా, ఆ రక్తంతో నన్ను అడుగు ప్రభువా అంటే యేసు ప్రభువా నీ జీవితంలోకి వస్తాడు, మన జీవితంలోకి వస్తాడు, నెమ్మది శాంతి సమాధానాలు ఇస్తాడు. ఆ విధంగా కొనసాగినప్పుడు మరి ఇప్పుడు మనం చదువుకున్నాం. సమయాలు పెద్దవాడు కాదు, యెహోవా అతనికి తోడై ఉండేవాడు. ఎదుగుతున్నాడు, వర్ధిల్లుతున్నాడు, పెద్దవాడు అవుతున్నాడు. అలాంటి అద్భుతమైనటువంటి తోడు బాబుకి, ఈ సమయానికి అందరికీ కూడా దేవుడు అనుగ్రహించి కాపాడినట్లు ప్రభు సహాయం చేయాలి. ప్రారంభించాలి.